విత్తు వృధాన్ని ఆపడం విత్తుని పండించిన దానిలో సమానం అంటారు. ఇది నిజమేనా? అక్షరాల నిజం. మనం పండిస్తాం పంట, కానీ పెట్టలు తిను, లేకపోతే పొలంలో రాలిపోయో, మరియు ఎండగడితే పొలంలో రాలిపోతుంటాయి విత్తులు, లేకపోతే పండులు తినో, లేకపోతే ఏదో తిని ఒక రకంగా ఎలుకలు తినో విత్తనం చాలా వరకు వృధా అయిపోతుంది. ఈ వృధాన పడిపోయిన విత్తనం అంతా కూడా మనం పండించిన దానికన్నా లెక్క. ఈ వృధాన్ని ఆపితే మనం అంత ఒక బస్తా వృధాన్ని ఆపితే ఒక బస్తాను మనం పండించినట్టుగా లెక్క. మనం చాలా జాగ్రత్తగా విత్తనాన్ని వృధా పోకుండా చూసుకోవాలి. పెట్టలు దాని మీద రాకుండా చూసుకోవాలి. తర్వాత ఎలుకలు వాటిని పాడు చేయకుండా చూసుకోవాలి. అడవి పందులు రాకుండా చూసుకోవాలి. అడవి పందుల్ని మరి చంపితే మళ్ళీ అదొక నేరం. అది రాకుండా మనం కాపలా ఉండి జగ్గకి పోయి అక్కడ ఉండి పొలాల మీద పడుకొని ఎర్రలు పెట్టినా కూడా మళ్ళీ అది కూడా నేరం అనుకుంటాను అనుకోవటం. అందుకని పొలం మీద కాపలా ఉండి పందులు రాకుండా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా పొలాన్ని కాపాడుకోవాలి. వ్యవసాయ విజ్ఞానం ఎంత అవసరమో ఈ విత్తనాన్ని కాపాడుకోవడం కూడా అంతే అవసరం, చాలా ముఖ్యం. కాబట్టి విత్తనాన్ని వృధా కాకుండా రైతు రక్షించుకోవాలి. వ్యవసాయంపై రైతుకి అవగాహన ఎంత ఉండాలో అంతగా పొలాన్ని భద్రంగా ఉంచుకోవడము అవసరం అంటారు. అభిప్రాయం ఏంటి? పూర్తిగా నిజం. వ్యవసాయం నుంచి నేర్చుకోవడం మంచిదే, కానీ గుడ్లు దాంట్లో పడకుండా, జీవాలు దాంట్లో పడకుండా మనం మన పొలాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అది చేసుకోవాలంటే కాపలా ఉండాలి, చాలా కష్టం కూడా. అయినా సరే మనం తప్పనిసరిగా మన పొలాల్లోకి గుడ్లు కానీ జీవాలు కానీ రాకుండా చూసుకోవాలి. అడవి పందులు కానీ రాకుండా చూసుకోవాలి. తర్వాత గడ్డి కోసుకోవడానికి కూడా, గడ్డి అని దీన్ని కోసుకోవడానికి వచ్చి కూడా రైతులు వద్దన్న కొద్ది లోపలికి వస్తారు. మంచిగా గడ్డి ఉంటే ఆ గడ్డిని మురోదుకుంటాం మేము అంటే కూడా ఒప్పుకోకుండా అది మా గొడ్డు మేయాలి, గడ్డిని కూడా ఆపుతూ ఏంటని చెప్పి బలవంతాన్ని వచ్చి గడ్డిని కూడా మేపుతుంటారు. అట్లా మేపకుండా కూడా కట్టడి చేసుకోవాలి, ఇతర రైతులు రాకుండా. పెద్దానికి కూడా పక్క రైతులు వచ్చి తగాదు పెట్టుకుంటుంటారు. ఇవన్నీ లేకుండా జాగ్రత్తగా మన పొలాన్ని కాపాడుకోవటం కూడా వ్యవసాయ విజ్ఞానంతో సమానంగానే ఉంది. దానికి కష్టపడాలి, కాపలా ఉండాలి, జనం తగాదులు పెట్టుకోవాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను రైతు అధిగమించాలి. ఇది కూడా ఒక ముఖ్యమైన విషయమే రైతుకి. పొలాలకు పోవడానికి కావాల్సిన రోడ్ల ప్రాముఖ్యం ఏమిటి? పొలాలకు మాత్రం రోడ్ల ప్రాముఖ్యత చాలా 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 ఉంది. ఊళ్ళో రోడ్డు సరిగ్గా లేకపోయినా పర్వాలేదు, కానీ పొలాలకు పోయే రోడ్లు మాత్రం పటిష్టంగా ఉండాలి. లేకపోతే ఇప్పుడు కూలీ పైకి శని పోవాలన్నా సరే బైక్ మీద పోతున్నాడు, మోటార్ సైకిల్ మీద పోతున్నాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 2 మైళ్ళు నడిచిపోయి అతను ఇక పొలంలో ఏం పని చేస్తాడు. కాబట్టి అతనికి రైతు పెట్రోల్ ఖర్చు అయిపోయినా, మోటార్ ఖర్చు అయిపోయినా, ఏది అయిపోయినా సరే మోటార్ సైకిల్ మీద పొలానికి పోయి పని చేసుకోవడం కూలీకి చాలా సుఖంగా ఉంది. రైతులు కూడా 4 పొలాలు చూసుకోవాలంటే బైక్ మీద పోయి చూస్తే చూడొచ్చు, కానీ ఇవాళ ఒక పొలం పోతే 2 పొలాలు పడడానికి అతని దగ్గర ఓపిక కూడా ఉండదు. అటువంటి రోడ్డు సరిగ్గా ఉంటే బైక్ మీద పోతాడు, లేకపోతే కారు మీద పోతాడు, లేకపోతే ఏదైనా మీద పోయి ఆ పొలాలని బాగా చూసుకోవచ్చు. తర్వాత రైతులు పొలం నుంచి పంట తీసుకుపోవాలన్నా, ఇంటికి తీసుకురావాలన్నా, ఇంట్లో నుంచి మందు కట్టలు పొలాలకు పోవాలన్నా, ఎరువు దెబ్బలు తోడుకోవాలన్నా, పెద్దానికి కూడా ట్రాక్టర్తో పని తగ్గుతుంది. ట్రాక్టర్ రాకపోగలకి ట్రాక్టర్ని బాగా వాడాలి. ఆ ట్రాక్టర్ కోసం మంచి రోడ్డు ఉంటేనే బాగుంటుంది, కానీ రోడ్డు బాగా లేకపోతే మాత్రం రైతు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి చేనుకు కూడా రోడ్డు సౌకర్యం ఉండాలి. రోడ్డు సౌకర్యం లేని రైతుకి నానా బాధలు ఉంటాయి. ఒక చేను నుంచి కట్టలు మోసుకొని పోవాలి, ఒక చేనులో నుంచి ఒడ్లు మోసుకొని రావాలి. ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి. ప్రతి చేనుకు కూడా రోడ్డు సౌకర్యం ఉండేట్టుగా చూసుకోవాలి. తర్వాత రోడ్లు కూడా మట్టి రోడ్లు కాకుండా కాస్త కంకర రోడ్లు పోసే ఏదో. వర్షాకాలంలో కూడా రాకపోకలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, తర్వాత రోడ్లు గంగు పడకుండా అవి బాగా ఉండి రోడ్లు పటిష్టంగా ఉంటే, తారు రోడ్డు ఉన్న లేకపోయినా కనీసం బురద కాకుండా దిగబడకుండా రోడ్లు ఉంటే వ్యవసాయదారుడికి ఎంతో లాభం. ఊళ్ళో సరిగ్గా రోడ్లు లేకపోయినా పర్వాలేదు, కానీ పొలాలు పోయే రోడ్డు మాత్రం పటిష్టంగా ఉండాలి. ఆ రోడ్లు ప్రభుత్వం వేయాలని. ఆ రోడ్లు ప్రభుత్వం వేయాలి, మనుషులతో అయ్యే పని కాదు. పంచాయతీలు కానీ, లేకపోతే మండలాలు కానీ, లేకపోతే ఎవరైనా వేస్తే ఆ రోడ్లు వేయాలి. ప్రభుత్వ నిధులతోనే ఆ రోడ్లు వేయాలి తప్పితే మనుషులతో అయ్యే పని మాత్రం కాదు. రైతుకు మధ్య పేచీలు ఎలా ఉంటాయి? రైతులతో పక్క చేను రైతులతో చాలా పక్క చేను రైతులతోనే కాదు, ఎక్కడి నుంచో వచ్చిన రైతులతో కూడా చాలా పేచీలు ఉంటున్నాయి. పెద్దానికి తగాదు పెట్టుకుంటుంటారు, రాళ్ళు పీకేస్తుంటారు. తర్వాత మంచిలో కోసిన వదల్ని కంచెలో వేసుకుంటారు. తర్వాత మన చేను నీళ్ళు పెట్టుకుని ఇంటికి వస్తే వాడు మళ్ళీ ఇంకోసారి వెనక్కి పోయి మళ్ళీ మనకు వచ్చి నేను ఆఫ్ చేసి తన చేతి చేంజ్ పెట్టుకుంటుంటారు. ముఖ్యంగా చాలా మంది జవారు కాసేవాళ్ళు రాత్రి కూడా వస్తుంటారు. ఆ వస్తూ మనం పెట్టుకొని నేను తిప్పేసుకొని వాళ్ళ చేలో పెట్టుకొని వస్తారు. మనం తెల్లారిపోయి చూసుకుంటే వాళ్ళ చేలో నీళ్ళు తనకలు ఆడుతుంటే మన చేలో నీళ్ళు ఉండవు. మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇబ్బంది అవుతుంది. తర్వాత పెద్దానికి కూడా మన కాలువలు ఉంటాయి, కాలువలో గడ్డి చెక్కడం ఉంటుంది. నాకు ఈ కాలువతో పండేది అంటాడు రైతు. అందుకని ఇంకో రైతు తన ఖర్చుతో ఆ గడ్డి చెక్కుడు చెక్కించుకున్న తర్వాత ఆ కాలంలో పూర్తిగా పైగాడు వాడుకుంటాడు, కిందికి కూడా రానియకుండా. ఇంత ఖర్చు పెట్టి కూడా ఇతని నీళ్ళు ఉండవు, ఖర్చు పెట్టినట్టు అతని నీళ్ళు ఉంటాయి. ఏంటంటే అడ్డంగా మాట్లాడతారు, న్యాయం లేదు, అన్యాయం లేదు, ఏది లేదు, సులాభం చేసుకుంటారు.
ప్రతిదానికి రైతులతో తగాదాలు పెట్టుకోలేక మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ మీద పర్మిషన్ లేకపోయినా సరే మోటార్లు పెట్టుకుంటూ ఉంటారు. ఆ మోటార్లు ఎక్కువైన కొద్దీ మోటార్లు కాలిపోతూ ఉంటాయి. ఇట్లా చెప్పలేని సమస్యలు పక్క రైతులతో ఉంటాయి. ఈ సమస్యల్ని అధిగమించడం చాలా కష్టం. మరి అది తగాదాలు పెట్టుకోకుండా దెబ్బలు ఆడుకోకుండా సామరస్యంగా రైతులతో మెలిగి ఉండాలి. తర్వాత ఒక రైతు అంటాడు కదా, నీ చేనికి నీళ్ళు చాలు, మా చేనికి నీళ్ళు కావాలంటాడు. అతనికి పెద్ద కొలత గురించి చెప్పినట్టుగా అదే నువ్వెవరో చెప్పడానికి, నువ్వు నాకంటే చిన్నోడివి, నువ్వు నాకంటే ఏది తెలియనోడివి, నీ చెడు నీళ్ళు రావచ్చని చెప్పి నాకెవరో నువ్వు సాక్ష్యం చేయడానికి అని చెప్పి మన అన్న కూడా మండిపట్టు పడతాడు. నీ చాలా ఇంతవరకు చాలు అంతే అని అంటారు. అటువంటిప్పుడు తగాదాలు దిగాల్సి వస్తుంది. ఒకప్పుడు అవసరమైన తగాదాలు దిగాలి కూడా, ఒకప్పుడు లీగల్గా పోవాలి, ఒకప్పుడు పోలీసులు రిపోర్ట్ అవ్వాలి, ఒకప్పుడు కోర్టుకు పోవాలి. ఇన్ని పనులు చేస్తేనే మనం రైతుగా జీవించగలం. కానీ లేకపోతే రైతుకు చాలా ఇబ్బందులు. బలహీనమైన రైతుకు మాత్రం చాలా అందరూ కూడా ఇబ్బంది పెడతారు, అతన్ని చాలా బాధపడతారు అతను. పూర్వంలో ఉన్న నీటి సంఘాల వల్ల ఉపయోగాలు ఏంటి? నీటి సంఘాల వల్ల ఉపయోగం నాకు మాత్రం ఏమీ కనపడలేదు. మనకి ఎలక్షన్ అప్పుడు మాత్రం కొద్ది గొప్ప మనకి డబ్బులు చూపించు, లేకపోతే మన కులం అభిమానం చూపించు, ఏదో చూపించే వాళ్ళు ఎన్నికైతారు. ఎన్నికైన తెల్లారించే ఈ కాలువలు మూయండి, ఈ కాలువలు మూయండి అని చెప్పి వాళ్ళే సాగర వాళ్ళతో కుమ్మక్కయి మూపిస్తారు. ఏంటంటే మీరంతా డబ్బులు పెట్టుకొని, లేకపోతే వాళ్ళు ఇదిగారని చెప్పి వీళ్ళతో మళ్ళీ డబ్బులు వసూలు చేసుకొని అది తింటారు. వాళ్ళు ఎలక్షన్ వాళ్ళు తింటారు, ఆ ఉద్యోగస్తులు తింటారు, రైతుల్ని ఏర్పించుకొని తింటారు. తప్పితే నీటి సంఘాల వాళ్ళు రైతులకి ఉపయోగం కానీ ప్రయోజనం కానీ ఏం చేసినట్టుగా నా కళ్ళకి ఏం కనపడలేదు. ఎప్పుడూ రైతులను దోసుకుందాని ప్రయత్నంలో ఉంటారు తప్ప ఆ నీటి సంఘాల వల్ల ఉపయోగం లేదు. ఆ నీటి సంఘాలను ఇప్పుడు తీసేశారు, ప్రాణానికి హాయిగా ఉంది. సాగర్ కాలువ మీద ఎంతో మంది ఉద్యోగులు ఉంటారు, వారి వల్ల రైతులకు వచ్చే ప్రయోజనం ఏంటి? సాగర్ కాలువ మీద ఏఈలు అని ఉంటారు, జేఈలు అని ఉంటారు, అసిస్టెంట్ ఇంజనీర్లు అని ఉంటారు, తర్వాత లష్కర్లు అని ఉంటారు. వీళ్ళు చేసేది ఏమీ ఉండదు. మనం ఏదన్నా కళ్ళం కొట్టుకున్నప్పుడు కానీ, నురుపులు చేసేటప్పుడు కానీ సాగర్ కాలువలో నుంచి నీళ్ళు వదిలిపెట్టి మన కళ్ళ మీద నీళ్ళు వచ్చేట్టుగా తయారు చేసి వస్తాం. మన కళ్ళం దగ్గరికి వచ్చి ఇతని వలన ఈ నీళ్ళు వస్తాయి, మన కళ్ళం చెడిపోద్దని చెప్పి భయపడి అతనికి ఒక బస్తా 2 బస్తాలు వడ్లు ఇవ్వాలి. అట్లా మన దగ్గర తినడానికి తప్పితే వాళ్ళు ఉద్యోగస్తులు మనకి చేసే ఉపయోగం ఏదీ లేదు. ప్రతి వాళ్ళు కూడా తినడానికి తయారుగా ఉంటారు. ఎట్లా రైతుని ఏడిపిస్తే మనకి డబ్బులు వస్తాయా, ఎట్లా రైతుని ఏడిపిస్తే మనకి వడ్లు వస్తాయా అని ఈ రెండులోనే ఉంటారు తప్పితే వాళ్ళు మనకి చేసే ఉపయోగం ఒక్కటి కూడా ఉండదు. మనకి నీళ్ళు రావట్లేదు కంప్లైంట్ చేసినా కూడా మనకి నీళ్ళు వచ్చి ఏర్పాటు చేయరు. మన పొలానికి పైనుంచి వచ్చే రైతు మన పొలానికి వచ్చే నీళ్ళు ఆఫ్ చేశాడని చెప్తే కూడా అసలు వాళ్ళు రారు, ఆ సమస్యను పరిష్కారం చేయరు. ఏమీ లేదు, ఏదో అంటారు వాళ్ళు. మనకి ఉపయోగం ఏమి చేయరు. వాళ్ళ వల్ల నాకు మాత్రం ఏమి ఉపయోగం కనపడలేదు. పైగా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళు అయినా కూడా ఏం పని చేయరు. మనకు వాళ్ళ వల్ల ఉపయోగం ఏమీ కనపడలేదు నాకు. వారు మన దగ్గర నుంచి మనకు నష్టాన్ని చేయటం, మన ఏర్పించడం తప్పితే, మన దగ్గర తినడం తప్పితే అంతకంటే వాళ్ళు చేసిన పని నాకేం కనపడలేదు. అసలు వారి బాధ్యతలు ఏముంటాయి? వాళ్ళ బాధ్యతలు ఎక్కడైనా కాలువ గడ్డి పెడితే ఆ కాలువ వెంటనే పూడ్పించడం, తర్వాత కాలువలో ఎవరైనా దొంగతనంగా నీళ్లు పెట్టుకుంటే ఆ దొంగతనాన్ని అరికట్టడం, తర్వాత రైతులకు అందరికీ సక్రమంగా నీళ్ళు అందుతున్నాయో లేదో చూడటం, ఎవరైనా రైతు ఏదైనా సమస్య తీసుకొస్తే ఆ సమస్యని పరిష్కారం చేయటం, తర్వాత ఎవరైనా కాలువకు నీళ్ళు అడ్డు పెట్టి వేసుకుంటున్నారా అడ్డు తీసేయటం అని అది చేయటం, మరీ కాలువలు లోగా వస్తుంటే అడ్డు పెట్టుకొని కూడా మీరు వేసుకోండి అని చెప్పి అడ్లు పెట్టుకోమని చెప్పి ఇవాళ మీరు పెట్టుకోండి రేపు ఇంకోళ్ళు పెట్టుకోండి అని చెప్పి అట్లా సాయం రైతుకు ప్రతి విషయంలో సాయం చేయటం వాళ్ళ విధి. కానీ ఇట్లా తినడానికి రైతులను నష్టపెట్టడం మాత్రం వాళ్ళ విధి కాదు, అది మాత్రం మంచిది కాదు. కానీ అలాగే జరుగుతుంది. ఎక్కడైనా మనం పోతంపల్లినే కాదు, ఎక్కడైనా వీళ్ళు చేసే పని అదే. మీ పొలంలో ఏమేమి పండించేవాళ్ళు? మా పొలం మంచి పొలం కాదు, సౌడి పొలం, కేవలం వరి పండించేవాడిని నేను. ఆ తర్వాత నేను కొంత పొలాన్ని నల్లమట్టి తోలించి, చెరువు మట్టి తోలించి బాగు చేయించా. తర్వాత నేను అమ్ముకున్న తర్వాత నేను నల్లమట్టి తోలించిన దాన్ని తర్వాత కొంత నేను వరి పండించిన దాంట్లో కూడా ఇప్పుడు మెట్టపొలాలు వేస్తున్నారు, పత్తిగా అనేటువంటి. ఎందుకంటే నేను 10 ఏళ్ళు 20 ఏళ్ళు నీళ్లు పెట్టి ఆ సౌడి పొలాన్ని విరిచా కాబట్టి విరిగింది. ఆ నీళ్లు పెట్టి దాంతో విరిగిపోయింది. కొన్ని పచ్చరొట్లు వేయటం వల్ల కూడా విరిగిపోయింది. కొత్త చౌడి తట్టుకునే పత్తి లాంటి పైర్లు పెరగడానికి అవకాశం లభించింది. తర్వాత నేను నల్లమట్టి దోలిన దాంట్లో బాగానే అవకాశం లభించింది. అందుకని ఇప్పుడు కొన్నవాళ్ళు నా చేలు ఎక్కువగా మెట్టపైర్లు వేస్తున్నారు. ఏదో 1 ఎకరం 2 ఎకరాలు ఊరేస్తారు, కానీ మిగతా వాటిలో అన్ని మెట్టపైర్లు వేస్తారు. నేను మాత్రం నా జన్మలో ఎప్పుడు మెట్టపైరు వేయలేదు.